ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో బీజేపీ అగ్రనేతలు సమావేశం కానున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలతో పార్టీ అధ్యక్షులతో మోడీ, అమిత్ షా, నడ్డా భేటీ కానున్నారు. లోక్సభ ఎన్నికల ఫలితాలపై సమీక్షించనున్నారు. పద్దెనిమిదవ లోక్సభ ఎన్నికల ఫలితాలపై బీజేపీ అగ్రనేతలతో పాటు మోడీ అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. 2019 ఎన్నికల్లో బీజేపీకి 303 సీట్లు రాగా ఈసారి 240 దగ్గరే ఆగిపోయింది. గత ఎన్నికలతో పోలిస్తే 63 స్థానాలు కోల్పోవడంపై విచారం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. బీజేపీ పాలిత రాష్ట్రమైన యూపీలోనే గతంతో పోలిస్తే 29 సీట్లను కోల్పోవడం మోడీ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇక యూపీతో పాటు మహారాష్ట్ర, రాజస్థాన్, హర్యానా రాష్ట్రాల్లో సీట్లు తగ్గడానికి కారణాలపై బీజేపీ అగ్రనేతల పోస్ట్మార్టం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో బీజేపీ అగ్రనేతలు సమావేశం కాబోతున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వివరాలు మనకు శిరీష్ అందిస్తారు. శిరీష్, చెప్పండి, ముఖ్యంగా ఈ ఎన్నికల్లో బీజేపీ పర్ఫార్మెన్స్ పైనే మాట్లాడుకోబోయే విధంగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మీ దగ్గర డీటెయిల్స్ ఏంటి? జోస్నా, 10:30 గంటలకు బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఈ సమావేశం ప్రారంభమవుతుంది. సమావేశానికి ప్రధాని హాజరు అవ్వచ్చు, కాకపోతే అయితే స్పష్టత లేదు. కాకపోతే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటుగా హోంమంత్రి అమిత్ షా, అదేవిధంగా రాజ్నాథ్ సింగ్ కూడా ఈ సమావేశానికి హాజరవుతున్నారు. ముఖ్యంగా బీజేపీ పాలిత రాష్ట్రాలలో సీట్ల తగ్గింపు పైన మోడీ చాలా ఆగ్రహంతో కూడా ఉన్నారు. ఎందుకంటే ఆ రాష్ట్రాల్లో అనేక పథకాలంటి కూడా అమలు చేస్తున్నప్పటికీ ముఖ్యంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే సీట్లు సంఖ్య తక్కువ రావడానికి కూడా బీజేపీ జీర్ణించుకోలేకపోతుంది. ఇటు ఉత్తరప్రదేశ్లో కనుక చూసినట్లయితే గతంలో కంటే దాదాపు 30 పైగా స్థానాలంటి కూడా తగ్గాయి. అయోధ్య రామ మందిరం కట్టినప్పటికీ కూడా అయోధ్యలో బీజేపీ అభ్యర్థి భారీ మెజార్టీతోటి ఓడిపోవడం అనేది కూడా పార్టీ నేతలకు ఆగ్రహం తెప్పిస్తోంది. అదేవిధంగా వారణాసిలో ప్రధాని నరేంద్ర మోడీ గతంలో 3 లక్షల పైన మెజార్టీతో విజయం సాధిస్తే ఈసారి కేవలం 1,50,000 మెజార్టీతో విజయం సాధించడం, మొదటి రౌండ్లలో 2 రౌండ్లలో వెనుకబడి ఉండడం, వీటన్నింటినీ కూడా ఈ రోజు సమావేశంలో పోస్ట్మార్టం చేయబోతున్నారు. దాంతోపాటుగా ముఖ్యమైన కీలకమైన రాష్ట్రం మరొక రాష్ట్రం రాజస్థాన్లో గతంలో 25కి 25 స్థానాలు విజయం సాధించింది. కానీ ఈసారి దాదాపు 8 స్థానాల్లో కోల్పోవాల్సిన పరిస్థితి అనేది కూడా ఏర్పడింది. అక్కడ అధికారం ఉండి కూడా ఇన్ని స్థానాల్లో ఎందుకు కోల్పోవాల్సిందనే దానిపైన కూడా చర్చ అనేది కూడా చేయబోతున్నట్లుగా కూడా సమాచారం. అదేవిధంగా హర్యానాలో గతంలో 10కి 10 స్థానాల్లో విజయం సాధించారు. కానీ ఇప్పుడు కేవలం 5 స్థానాలకు మాత్రమే పరిమితం కావడం జరిగింది. దీన్ని కూడా బీజేపీ అధిష్టానం చాలా సీరియస్ గా తీసుకుంటుంది. అదేవిధంగా మహారాష్ట్రలో మహావికాస్ అఘాడీతోటి అక్కడ కూటమి అనేది కూడా ఏర్పాటు చేశారు. శివసేన, ఎన్సీపీలను చీల్చి ప్రత్యేక వర్గాలంటి కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా గతంలో కంటే బీజేపీకి సీట్లు తగ్గడాన్ని కూడా బీజేపీ అధిష్టానం చాలా సీరియస్ గా కూడా తీసుకుంటుంది. సో ఈ నేపథ్యంలో ఈ 4 రాష్ట్రాల్లోనే బీజేపీకి గణనీయమైన సంఖ్యలో సీట్లు తగ్గాయి. దాదాపు కనీసం ఈ 4 రాష్ట్రాలకు సంబంధించి 30 సీట్లు వచ్చినప్పటికీ కూడా బీజేపీ మెజార్టీతోటి బయటపడేది. కానీ ఈరోజు ఇతర రాజకీయ పార్టీలపై ఆధారపడ్డాన్ని ఆ పార్టీ నేతలు చాలా సీరియస్ గా తీసుకుంటున్నారు. భవిష్యత్తులో ఇటువంటి పరిణామాలంటి కూడా తలెత్తకుండా ఉండేందుకు అక్కడ అవసరమైతే నాయకత్వ మార్పు గురించి కానీ లేకపోతే అసలు ఎక్కడ లోపం జరిగింది, ఎందుకు సీట్ల సంఖ్య తక్కువ వచ్చాయనే దానిపైన కూడా పోస్ట్ మార్టం చేయబోతున్నారు. అయితే నిన్న మహారాష్ట్ర రాజకీయాల్లో ఒక కలకలం రేగింది. అక్కడ మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్న దేవేంద్ర ఫడ్నవీస్ తన పదవికి రాజీనామా చేస్తానని చెప్పేసి కూడా ఆఫర్ చేయడం కూడా జరిగింది. ఇక్కడ తను డిప్యూటీ సీఎం పదవిలో ఉండడం వల్ల సరిగ్గా పార్టీకి టైం వెచ్చించలేకపోయినా దానివల్ల ప్రతికూల ఫలితాలంటి కూడా వచ్చాయనేది కూడా భావన. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ అక్కడ మహారాష్ట్రలో ఎలక్షన్స్ అనేవి కూడా జరగబోతున్నాయి. ఇటు హర్యానాలో కూడా ఎలక్షన్స్ అనేవి కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికైనా అక్కడ దిద్దుబాటు చర్యలంటి కూడా చేపట్టకపోతే ఫలితాలంటి కూడా వేరే ఉండే అవకాశం ఉందన్న ఆందోళన అనేది కూడా బీజేపీ నాయకత్వంలో మొదలైంది. సో ఈ నేపథ్యంలో ఈ రోజు జరగబోయే పోస్ట్ మార్టంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు ఏంటి అనే దాని గురించి చూడాలి. కాకపోతే ఆ రాష్ట్రాల పాలిత ముఖ్యమంత్రులు మాత్రం వివరణ కోరే అవకాశం ఉంది. ఇక మధ్యప్రదేశ్లో మాత్రం అక్కడ అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో అక్కడ విజయం సాధించడం పట్ల బీజేపీ అధిష్టానం సంతృప్తిగానే ఉన్న పరిస్థితి అనేది కూడా మనం ప్రధానంగా చూడొచ్చు. మధ్యప్రదేశ్ కానీ అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్ కానీ, హిమాచల్ ప్రదేశ్లో అధికారం లేకపోయినప్పటికీ కూడా అక్కడ సీట్లన్నిటి కూడా రావడం జరిగింది. ఢిల్లీ
ఢిల్లీలో అధికారం లేకపోయినప్పటికీ ఢిల్లీలో 7 సీట్లన్నిటి కూడా గెలిచారు. ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ని అరెస్ట్ చేసినప్పటికీ కూడా 7 సీట్లు రావడానికి కూడా బీజేపీ అధిష్టానం సానుకూలంగా తీసుకుంటుంది. ఇటు ఒరిస్సాలో కనుక చూసినట్లయితే ఒరిస్సాలో అక్కడ అధికారం లేదు, కానీ ఇప్పుడు అధికారం వచ్చింది, అసెంబ్లీలో అధికారం వచ్చింది. అదేవిధంగా లోక్సభ ఎన్నికల ఫలితాలన్నింటి కూడా అనుకూలంగా రావడం కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలో వీటన్నింటిని కూడా విశ్లేషించి ఒక రిపోర్ట్ అనేది కూడా తయారు చేయబోతున్నట్లుగా సమాచారం. ఈ రోజు సాయంత్రం బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం జరిగే అవకాశం ఉంది. సమావేశంలో ఈ అంశాలపైన కూలంకషంగా డిస్కషన్ అనేది కూడా చేయబోతున్నట్లుగా కూడా సమాచారం. అసలు ఏ వర్గాలు దూరం అయ్యాయి, ఎందుకు సీట్లు తగ్గాయనే దానిపైన కూడా ఈ సమావేశంలో డిస్కషన్ చేయబోతున్నారు. రైట్ శిరీష్.